ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి, కొంచెం ఉప్పు వేయాలి, వేసి వంకాయలు కోసుకోవాలి, అందులో వేయాలి వాటర్లో. స్టవ్ వెలిగించుకోవాలి, గిన్నె పెట్టి నూనె వేయాలి. జీలకర్ర వేయాలి, ఉల్లిగడ్డ వేసుకోవాలి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి, కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి, కలపాలి మంచిగా. ఉల్లిగడ్డ మగ్గినాక వంకాయలు వేసుకోవాలి, కలుపుకొని పచ్చికారం వేయాలి, ముక్కలకు పట్టే వరకు కలపాలి. పచ్చికారం అయినా వేసుకోవచ్చు, వట్టి కారం అయినా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కొబ్బరి పొడి వేసుకోవాలి, నీళ్ళు పోసి మూత పెట్టుకోవాలి. కొంచెం ఎసరు కావాలంటేనేమో ఇట్లనే ఉంచుకోవాలి, కొంచెం కర్రీ లేక దగ్గరికి కావాలంటే మగ్గనివ్వాలి. కొంచెం ధనియాల పొడి చల్లుకొని దింపేయాలి, దాని మీద కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. కర్రీ రెడీ. జొన్న రొట్టెలు ఎలా చేయాలో చూద్దాం. గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి, పిండిలో వేయాలి, పోసి కలుపుకోవాలి పిండి. తర్వాత పిండి మంచిగా కలపాలి. నార్మల్ వాటర్ పోసుకొని పిండిని కొంచెం కొంచెం మంచిగా కలపాలి. స్టవ్ వెలిగించుకొని పెంక పెట్టుకోవాలి. పెట్టుకొని తర్వాత ఒక రొట్టెకి సరిపోయినంత పిండి తీసుకొని రొట్టె కొట్టాలి. పెంక కాలినాక రొట్టె ఒక ప్లేట్ మీదకి తీసుకొని పెంకు వేడైనాక రొట్టె వేయాలి. కొంచెం రొట్టె పైన బుగ్గలు బుగ్గలు వచ్చినాక వాటర్ ఒక బట్ట రుద్దాలి. వాటర్ మొత్తం పూర్తిగా రుద్దాలి రొట్టె మీద. తర్వాత ఉల్టా తిప్పి వేయాలి రొట్టెని. రెండు సైడ్లు తిప్పేసుకొని కాల్చుకోవాలి కొంచెం ఎర్రగా అయ్యే వరకు. జొన్న రొట్టె వంకాయ కూర రెసిపీ సూపర్.